హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారని అనుకుంటున్నా. నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే సీసాట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సీసాట్లో ఫస్ట్ మనం క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు సిలబస్ ఏముందో చూద్దాం. ఫస్ట్ నేనైతే ఇప్పుడు రీజనింగ్ నుంచి మనకు సిలబస్ ఏముందని రాస్తాను. మీరు కూడా దీన్ని నోట్ చేసుకోండి. రీజనింగ్లో మనకు దీంట్లో 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్గా దీంట్లో మనకు వచ్చేది జనరల్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ మనకు వచ్చేది అనలిటికల్ రీజనింగ్, నెక్స్ట్ మనకు లాజికల్ రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనకు దీంట్లో నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది. అయితే మనకు జనరల్ మెంటల్ ఎబిలిటీలో ఏమేమి వస్తాయంటే క్యాలెండర్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి క్లాక్ గురించి వస్తుంది, నెక్స్ట్ మనకు దీంట్లో క్లాక్ తర్వాత డైరెక్షన్ టెస్ట్ వస్తుంది, నెక్స్ట్ మనకు దీంట్లో ర్యాంకింగ్ వస్తుంది, నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్, నెక్స్ట్ ఆల్ఫాబెట్ టెస్ట్, నెక్స్ట్ సిరీస్, దీంట్లోనే మనకు ఆల్ఫాబెట్ సిరీస్, నెంబర్ సిరీస్, నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్, నెక్స్ట్ వెన్ డయాగ్రామ్, బ్లడ్ రిలేషన్, ఇంకా మిస్లేనియస్ ఏమైనా ఉంటాయి, ఇంకేమైనా చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి, అవి మిస్లేనియస్. నెక్స్ట్ మనకు అనలిటికల్ రీజనింగ్లో ఏమొస్తాయి? పజిల్ టెస్ట్, నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్, కంపారిజన్, సెలక్షన్ బేస్డ్, నెక్స్ట్ దీంట్లో ఇవి వస్తాయి. నెక్స్ట్ మనకు లాజికల్ రీజనింగ్లో ఈ టాపిక్స్ అన్నీ యూపీఎస్సీలో ఉన్నాయంటే యూపీఎస్సీలో ఉన్నాయి. యూపీఎస్సీలో ఉన్నవేవి సిలోజిజం,
స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, నెక్స్ట్ మనకు నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంది. మనకు నాన్ వెర్బల్ రీజనింగ్లో ఏమేమి వస్తాయంటే డైస్, నెక్స్ట్ కౌంటింగ్ ఫిగర్స్, నెక్స్ట్ డయాగ్రామ్ సిరీస్, నెక్స్ట్ వచ్చేసి క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్, నెక్స్ట్ వచ్చేసి వాటర్ అండ్ మిర్రర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్ అయినా మిర్రర్ ఇమేజ్ అయినా ఇది మనకు టోటల్గా రీజనింగ్లో ఉండేది. మళ్ళీ మనకు అర్థమెటిక్ కూడా ఉంది. ఇది రీజనింగ్ వరకు సిలబస్ ఏదైతే మనకు యూపీఎస్సీలో ఖచ్చితంగా వచ్చే టాపిక్స్ ఇవి. దీంట్లో నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి, మ్యాక్సిమం వస్తాయి. మీరు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నా వీటి నుంచే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో సిలబస్ రాయాలి. మనం రీజనింగ్ ఒకటే కదా ఇప్పుడు చూసాం. మనం ఇప్పుడు చూడబోయేది ఏదంటే అర్థమెటిక్ సిలబస్ చెప్తాను చూడండి. అంటే మీకు ఈజీగా చెప్పాలంటే మ్యాథమెటిక్స్ మొత్తం ఇంట్లో అర్థమెటిక్. అర్థమెటిక్లో మనకు ఉండే టాపిక్స్ నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ సిస్టమ్, time and distance, problem based on train problems ఉంటాయి కొన్ని. ట్రైన్, పర్ముటేషన్స్, కాంబినేషన్, మీకు నా రైటింగ్ అర్థమవుతుందని అనుకుంటున్నా. ప్రాబబిలిటీ,
ప్రాబ్లమ్ ఆన్ ఏజ్, allegation, boat and race, simple interest, compound interest, simple interest, compound interest. ఇది మనకు అర్థమెటిక్లో ఉన్నది సిలబస్. ఈరోజైతే మనం సిలబస్ చూసాము. రీజనింగ్లో ఏం సిలబస్ ఉన్నాయో చూపించాను, దాంట్లో 4 పార్ట్స్ ఉంటాయని చెప్పేసి. నెక్స్ట్ మనకు అర్థమెటిక్లో కూడా మనం సిలబస్ ఏముంటుందో కూడా ఇప్పుడు చూసాము. నెక్స్ట్ నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే, ఈ క్లాసెస్ నేను ఏదైతే డైలీ క్లాసెస్ ఈసాట్ మీద ఎలా చేస్తానంటే, ఫస్ట్ ఒక 25 మినిట్స్ రీజనింగ్ చెప్తాను. మాకు కూడా అలాగే చెప్పింది క్లాసెస్. ఫస్ట్ 1 అవర్ వచ్చేసి రీజనింగ్ చెప్పారు, అయితే నేను 25 మినిట్స్ రీజనింగ్ చెప్తాను, హెవీ లేకుండా చెప్తాను. సెకండ్ వచ్చేసి ఇంకో 25 మినిట్స్ అర్థమెటిక్ చెప్తాను. ఎందుకంటే ఒక 1 అవర్ చెప్పినా కానీ బేసిక్స్ నుంచి నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. నేను చాలా స్లోగా వెళ్తాను, ఇంకోటి వచ్చేసి ఫాస్ట్ ఏం ఉండదు, చాలా స్లో చెప్తాను. ఒక్కసారిగా బేసిక్ నుండి క్లాసెస్ ఉంటాయి, మీరు ఏం ఇబ్బంది పడబలేదు. ఒక్కసారిగా బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది క్లాసెస్. అంటే 2 + 2 = 4 అనుకోండి. అంత బేస్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఏం ఇబ్బంది లేదు. ప్రతి క్లాసు నీట్ అండ్ క్లియర్గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి 25 మినిట్స్ మనకు రీజనింగ్ ఉంటుంది, 25 మినిట్స్ అర్థమెటిక్ ఉంటుంది. మీకు క్లాసెస్ ఎలా జరుగుతాయి, నేను మీకు క్వశ్చన్స్ ఎలా ఇస్తాను, నోట్స్ ఎలా ఇస్తాను అనేది మీ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఈజీగా అర్థమవుద్ది. చాలా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి క్లాసెస్ కూడా. ఒక కాన్సెప్ట్ అయితే చాలా నీట్గా క్లియర్గా, అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ మీకు 100% అర్థమయ్యేటట్టే, అర్థం అవ్వడానికే ట్రై చేస్తాను. ఎంత నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగే చెప్తాను. ఇంకోటి వచ్చేసి నోట్స్, అంటే ఆ నోట్స్ కూడా నేను మీకు యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది. అది ఎలా రాసుకోవాలి ఏంటి అనేది మీరు క్లాస్ స్టార్ట్ అయినప్పుడు మీకు అర్థమైపోద్ది. చాలా నీట్ అండ్ క్లియర్గా అయితే క్లాసెస్ ఉంటాయి, మీరు ఏం ఇబ్బంది పడబడలేదు. క్లాసెస్ ఫాస్ట్ ఉంటాయని, మ్యాథ్స్ రాదని ఏం భయపడబడలేదు. మీరే కొన్ని క్లాసెస్ అయిన తర్వాత అంటారు చాలా సింపుల్గా ఉంది సీసాట్ అని చెప్పేసి. అయితే మీరు మాత్రం దాన్ని డైలీ ప్రాక్టీస్ అయితే చేయాలి. డైలీ ఎప్పుడు ఆ క్లాస్ అప్పుడే చూసేయాలి. మీరు పెండింగ్ పెట్టుకున్నారంటే ఫర్దర్గా మీకు అర్థం కాదు. ఏమైనా కానీ మీకు డౌట్స్ ఉంటే, క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు, నేను పేజ్ నెంబర్స్ ఉంటాయి, ఆ ఎగ్జాక్ట్ పేజ్ నెంబరు ఏ ప్రాబ్లం అనేది నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు కింద పిన్ చేస్తాను. ఆ ఛానల్లో కానీ మీ డౌట్ని పిన్ చేస్తే నేను మ్యాక్సిమం మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. ఇంకోటి వచ్చేసి, ఇంకా మీరు ఏమైనా అడగాల్సిన డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో అడగండి. ఒకవేళ ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, ఒకవేళ టైప్ చేస్తేనే అర్థం కావు, అంటే మీకు మాట్లాడితేనే అర్థం అవుతాయన్నప్పుడు నేను డైలీ సండే మార్నింగ్ 10 o'clockకి లైవ్ సెషన్స్ అయితే వస్తాను. ఆ టైంలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా అక్కడ అడిగితే నేను లైవ్లో మీకు ఖచ్చితంగా చెప్పడానికే ట్రై చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ క్లాసెస్ కూడా నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ అలా చేయను. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుకుంటుంటా, నేను యూపీఎస్సీ ఆస్పిరెంటే కాబట్టి చదువుకుంటున్నాను. కాబట్టి నా షెడ్యూల్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే నేను నైట్ టైంలో క్లాసెస్ చేస్తాను. మ్యాక్సిమం డైలీ క్లాసెస్ అయితే చేస్తాను. డైలీ క్లాసెస్ మీకు అప్లోడ్ అవుతాయి. అయితే ఏ రోజు క్లాస్ ఆ రోజు కానీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు సీసాట్ ఈజీ అవుద్ది. ఎందుకంటే దీంట్లో చాలా క్లాసెస్ వస్తాయి, మీకు చాలా డెప్త్గా ఉంటాయి క్లాసెస్ కూడా. అంటే బేసిక్ నుంచి డెప్త్ వరకు కవర్ చేస్తాను, మీకు ఎలాంటి క్వశ్చన్ అయినా టచ్ చేసేటట్టు. మీరు ఈ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేసి చూడండి, మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే
వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఈ వీడియోస్ అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సీసాట్లో ప్రిపేర్ అవుతున్నా, ఎవరికైనా సీసాట్ ఇబ్బంది ఉన్నా వాళ్ళకు కూడా షేర్ చేయండి. నేను ప్రతిదీ ఫ్రీ కంటెంట్ ఇది మీకు ఫ్రీగా అన్ని క్లాసెస్ దొరుకుతాయి. నా ఇంటెన్షన్ ఈ క్లాసెస్ అవైలబుల్ చేయడానికి ఏంటంటే, చాలామందికి మనకు సీసాట్ ఇబ్బంది ఉంది. ఆ సీసాట్ని నేను కాన్ఫిడెంట్ అయ్యాను అనట్లేదు, నేను నేర్చుకున్నాను. అది నాకు ఎగ్జామ్లో రిజల్ట్ కూడా వచ్చింది. ఈసారి నాకు ఏదైతే ప్రిలిమ్స్ జరిగిందో ఆ సీసాట్లో నాకు నియర్లీ 86-82 మార్క్స్ వరకు అయితే ఖచ్చితంగా వచ్చి ఉన్నాయి. అందుకని నాకు ఈ నోట్స్, నాకు ఈ చాప్టర్స్ నేను ఏదైతే మా సార్ వాళ్ళ నుంచి చదివానో అది చాలా హెల్ప్ అయింది. నేను చదివింది మధుకర్ కోట్రే సార్, అతను నార్త్ ఇండియన్ ఢిల్లీ, అతని దగ్గర నుంచి నేను చదివింది. కాబట్టి అదే నోట్స్ అదే కాన్సెప్ట్స్ అదే మెథడ్స్ మీకు కూడా అందించడానికి, మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి. అర్థమయ్యేలా చెప్పడానికే ఈ వీడియోస్ మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. ఒకవేళ కానీ ఈ క్లాసెస్ కానీ అందరికీ రీచ్ అవుతూ హెల్ప్ అవుతూ ఉంటే ఇన్షాల్లా నేను ఖచ్చితంగా సీసాట్ అవ్వగానే ఎన్సీఆర్టీస్ ఇంకా జిఎస్ అలాగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కోర్స్ మీద జిఎస్ మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవైతే మ్యాక్సిమం మీ అందరికీ హెల్ప్ అవుతాయని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్.